పురుషోత్తమ్ రెడ్డి గారు 3 సార్లు లిస్టు ప్రకటించడం జరిగింది. పెద్ద ఎత్తున బీసీలకు పెద్దపీట వేశారు అనేది పలువురు ప్రస్తావిస్తున్న అంశం. సో గతంలో ఎన్నడైనా ఇలా జరిగిందా అనేది వాళ్ళే ప్రశ్నిస్తున్నారు. దీనికి మీ విశ్లేషణ ఏంటి? మీరు కూలంకషంగా చూసుంటారు. సో ఎలాంటి లిస్ట్ వచ్చింది, ఇంకో లిస్టు కూడా రాబోతోందని చెప్తూ ఉన్నారు. ఏం చెప్తారు? వాట్ ఈస్ యువర్ కమెంట్ ఆన్ దిస్ టు స్టార్ట్ విత్? సార్, అందరికి నమస్కారం. బేసిక్గా ఒక పార్టీ అభ్యర్థుల ఎంపిక, మార్పులు, చేర్పులు అన్నది ఆ పార్టీ బలాలు బలహీనతలను బయటపెడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేల స్థానాల మార్పులు కానీ, నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులు కానీ చేస్తూ ఉంది. ఇప్పుడు దాదాపు 50-60 దాకా చేశారు. సాధారణంగా మనం గత రాజకీయాలను పరిశీలించినప్పుడు ఈ మార్పులు చేర్పులు చేసినప్పుడు పెద్ద ఎత్తున అలజడి స్టార్ట్ అవుతుంది. వితిన్ ద పార్టీలో ప్రజల్లో అలజడి అనేది ఎన్నికల రిజల్ట్స్ లో తెలుస్తుంది. కానీ వితిన్ ద పార్టీలో గొడవలు, గందరగోళాలు, రాజీనామాలు లేదా అసంతృప్తులు, ఈ పెట్రోల్ పోసుకోవడాలు ఇవన్నీ మనం చూసాం. కానీ వైసీపీలో ఇంత పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు జరిగినా కూడా కేడర్లో కానీ పార్టీ శ్రేణులు ఎక్కడ కూడా వ్యతిరేకత రాలేదు. పైపెచ్చు సానుకూలంగా స్పందిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అన్నిటికన్నా మించి ఒకటి రెండు చోట ఎంపీలు, ఒక కర్నూలు ఎంపీ కావచ్చు, లేదా కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, కొంచెం మార్పు కొంతమంది ఉండొచ్చు. వాళ్ళ చుట్టూ ఎవరు వెళ్ళలేని పరిస్థితి. దీన్ని బట్టి చూసినప్పుడు ఆ పార్టీ యంత్రాంగం పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆ విశ్వాసం, ఆ నమ్మకాన్ని మనకు అక్కడ కనపడుతుంది. ఇది ఒక బెస్ట్ ఆ పార్టీకి ఉన్న అసెట్ గానే మనం చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి రెండోది, ఇప్పుడు చాలా రాజకీయ పార్టీలు వైసీపీలో వస్తున్న ఈ చిన్న చిన్న అలజడుల్ని పెద్దగా చూసే ప్రయత్నం చేస్తున్నారు. పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆపరేషన్ స్టార్ట్ చేశాడు. మిగతా పార్టీలో స్టార్ట్ అయ్యాల. ఆపరేషన్ స్టార్ట్ అయ్యి ఎండుకు వచ్చేస్తున్నాడు. ఎండుకు వచ్చేస్తే వస్తున్న ఈ చిన్న చిన్న అలజడులు అసలు ఆ పార్టీలు స్టార్ట్ చేస్తే, ఆ పార్టీలు పైపెచ్చు వాళ్ళకి మిత్రపక్షాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ స్ట్రెంత్ అర్థం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ అయిన వెంటనే కొన్ని చోట్ల సీటు రాని వాళ్ళు తప్ప పార్టీ యంత్రాంగం ఎక్కడ కూడా దీన్ని నెగిటివ్ గా తీసుకోవట్లేదు. ఇది వాళ్ళకున్న అసెట్. రేపు వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత ఇదే రకంగా ఆ పార్టీలో ఉంటే ఆ పార్టీలు కూడా స్ట్రెంత్ గా ఉన్నట్టు లెక్క. అది మన కాలం నిర్ణయిస్తుంది. సంక్రాంతి తర్వాత మనం చూస్తాం. ఇక్కడ రెండో అంశం నాకు అనిపిస్తుంది, మీరు సామాజిక న్యాయం ఇటు చూసినప్పుడు నాట్ ఓన్లీ ఈ టైం అని కాదు నేను చెప్పేది. 2019 ఎన్నికల్లో రాయలసీమ వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలు, ఆధిపత్య రాజకీయాలు కొంత ఉన్నారు ఆ ప్రాంతం. ముఖ్యంగా ఆధిపత్య రాజకీయాలు ఉన్న ప్రాంతం, కులాల పరంగా చూసుకున్నా కూడా. అలాంటి చోట 3 ఎంపీలు, హిందూపురం కావచ్చు, అనంతపురం కావచ్చు, కర్నూలు కావచ్చు, 3 చోట్ల జనరల్ సీటుల్లో బీసీ అభ్యర్థుల్ని, బలహీన వర్గాల్ని ఎంపీ నిలబెట్టి గెలిపించుకున్నాడు జగన్ గారు. అంటే అది చిన్న విషయం కాదు. ఒక సాధారణ చోట్ల అర్బన్ ఏరియాల్లో ఇట్లాంటి ప్రయోగాలు చేస్తే ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక గ్రామీణ నేపథ్యం, ఆధిపత్య రాజకీయాలు ఉన్న ప్రాంతంలో ఒక బలహీన వర్గాలకు పైపించి అంతకుముందు అంతా రెడ్లు వీలే గెలిచేవాళ్ళు, ముఖ్యంగా వైసీపీ కాంగ్రెస్ నుంచి వచ్చిన పార్టీ కాబట్టి. అట్లాంటి చోట్ల ఇట్లాంటి ప్రయోగాలు 2019లో చేశారు. దాన్ని ప్రజలు కూడా హర్షించారు, యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు కూడా దాన్ని కొనసాగించు ఇంకొంచెం పెంచుతున్నాడు. ఇది ఖచ్చితంగా ఆ పార్టీకి మంచిది, రాజకీయాలకు కూడా మంచిదే. ఎట్లాంటి వాళ్ళు పెడతారనేది పక్కన పెడితే మంచి మార్పు ఏ పేరుతోనైనా సరే, కులాలు, అట్టడుగు కులాల వాళ్ళని పైకి తీసుకురావడం రాజకీయ కోణంతో కావచ్చు, లేదా మంచి ఉద్దేశం చేసి అది మంచిదే. ఒక మార్పు అనేది దారి తీస్తుంది. దీన్ని ఆహ్వానించదగ్గ పరిణామం. అది ఆ పార్టీకి మంచిది, రాజకీయాలకు కూడా మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. నాకు 2 అంశాలు ఇక్కడ ప్రస్తావించాలి. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంత పెద్ద సంఖ్యలో మార్పులు చేర్పులు చేస్తున్నా కూడా ఎక్కడ నిరసన రావట్లేదంటే, ఎక్కడ కార్యకర్తలు వ్యతిరేకత అంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ద సేమ్ టైం ఆ పార్టీ దీని నుంచి నేర్చుకోవాల్సింది కూడా ఏంటంటే, ఇంత పెద్ద సంఖ్యలో ఎంపీలు మనం మార్పులు చేస్తా ఉన్నా కూడా మన కింద కేడర్లో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటే వీళ్ళు ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్, మనం ఎక్కడో ఇక్కడ మిస్ఫైర్ చేసాం, వీళ్ళందరి పట్ల వాళ్ళు దీన్ని జాగ్రత్త తీసుకోవాలి. ఫ్యూచర్ లో ఇట్లాంటి వ్యతిరేకత ఉన్న వాళ్ళ పట్ల కానీ, కొంత భిన్నాభిప్రాయాల కేడలో ఉన్న పట్ల జాగ్రత్త తీసుకోవాలనిపించింది నాకు. మొత్తం ఎపిసోడ్ లో ఒక విషయంలో కొంత డిసప్పాయింటెడ్ ఏంటంటే, నేను తిరుపతి వాణి గారు చెప్తున్నా, తిరుపతి ఎంపీ గురుమూర్తి గారిని సత్యవేడి ఎమ్మెల్యే తిరుపతి మొత్తం అంత సహేతుకమైన నిర్ణయం కాదని అనిపిస్తుంది. ఎందుకంటే గురుమూర్తి ఒక సాధారణ కుటుంబం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అసాధారణ పార్లమెంట్కి పంపించాడు. అందరూ ఆ రోజు గురుమూర్తి గారిని ఎటకారంగా చూశారు. ఒక కాళ్ళు పట్టుకుంటాడు, ఇట్లా పట్టుకుంటాడు. కానీ ఆయన ఒక మోడల్ ఎంపీగా నిలబడ్డాడు. తిరుపతి డెవలప్మెంట్కి ఆయన ఆయన కృషిని మళ్ళీ కొనసాగించాలంటే పార్లమెంట్ లో గురుమూర్తి కొనసాగించుంటే బాగుంటుందని అనిపించింది. అదొకటి నాకు కరెక్ట్ డెసిషన్ అనిపించలేదు. బట్ ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. ఖచ్చితంగా ఈ ఒక్క విషయంలో తప్ప మీదంతా నాకు వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం మంచి డెసిషన్, బాగుంది. అయితే ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పార్టీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు మార్చారు, పార్టీ కార్యకర్తల్లో, పార్టీ శ్రేణుల్లో ఉన్నదాన్ని మీరు సెట్ చేశారు. కానీ వీళ్ళు ఇట్లాంటి స్వభావం కలిగిన ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో కూడా ఎంతో కొంత వీళ్ళ పట్ల నెగిటివ్ ఉంటుంది కదా.
వాటిని సెట్ చేయడం కోసం ప్రత్యేక శ్రద్ధ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే సంపూర్ణమైన ఫలితాలు రావడానికి ఆ పార్టీకి అవకాశం ఉంటుంది.